గుంటూరు గౌరీశంకర్ గారికి ధన్యవాదాలు. వారికి పిల్లల పట్ల ప్రేమ, ఎందుకంటే వారు చుక్కారామయ్య గారు పుస్తకాలన్నీ వారే స్వయంగా రాశారు కాబట్టి పిల్లల యొక్క తరగతి గది ఎలా ఉంటుంది, పిల్లలు ఎలా ఉంటారని చెప్పేసి స్టడీ చేశారు. మేము తెలంగాణ వచ్చిన తర్వాత 2014 అనుకుంటాను మొదటి బుక్ ఫేర్లో పిల్లల కోసం ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహించాలి అని అంటే అప్పుడు అంగీకరించి అది కంటిన్యూగా కొనసాగిస్తున్నాం. అందుకే బుక్ ఫేర్కు వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా పిల్లలకి ఉపాధ్యాయులకి మేము ప్రవేశం కూడా టికెట్ లేకోకుండానే ఎంట్రీ ఫ్రీ అవకాశం కల్పిస్తున్నాం. పిల్లల కోసం, ఉపాధ్యాయుల కోసం, జర్నలిస్టులకు అని చెప్పేసి ఇలా విస్తృతంగా పిల్లలు ఈ ప్రాంగణానికి రావాలి అనేది మా లక్ష్యం. అందుకనే కార్యక్రమాలు కూడా ఆ రకంగా నిర్వహించాం. రేపటి నుండి రేపు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, బహుశా ఆదివారం కాబట్టి మొత్తం ఇక్కడ అంతా ప్రాంగణం అంతా దుమ్ము అవుతుంది ఖచ్చితంగా. అదేవిధంగా షాడో ప్లే ఒకటి ఉన్నది. 12వ తారీఖు క్విజ్, మాట్లాడే బొమ్మ. అదే రోజు పిల్లలకు గ్రంథాలయాల ఆవశ్యకత, వాటిపైన చర్చ, పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ పిల్లలు కలిసి కొద్దిమంది మేధావులు కూడా వస్తున్నారు ఆ రోజు. అదేవిధంగా క్రాఫ్ట్ వర్క్షాపు, పేరడీ పాటలు 13వ తారీఖు. 14 బృంద నృత్యాలు, డ్యూయట్ సాంగ్స్. 15 సోలో డ్యాన్స్ పోటీలు. 16 పాటలు పద్యాల పోటీలు. ఫన్నీ మ్యాజిక్ షో బై మిస్టర్ చో ఎవరనేది మీరు ఆ రోజు కంపల్సరీ రావాలి, చూపిస్తాం. 17వ తారీఖు 17th నాడు సోలో డ్యాన్స్ పోటీలు. 18th పెయింటింగ్ కాంపిటీషన్స్, అది ఫ్రమ్ ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అందరికీ. ఆ థీమ్ ముందు రోజు చెప్తాం మేము. పిల్లలు ఎవరు ఏ కాంపిటీషన్లో పాల్గొంటారో అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒక అరగంట ముందైనా కూడా చేసుకోవచ్చు. అలా రూల్ ఏం లేకుండా ముందు రోజే చేసుకోవాలనేది లేదు. దానికి ఎలాంటి ఎంట్రీ ఫీజు కూడా లేదు, పూర్తి ఉచితం. ఈ రోజైనా మీరు ఇక్కడికి వచ్చిన పిల్లలు కూడా ఎంట్రీ చేసుకొని ఈ కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొనాల్సిందిగా కోరుతూ ఇప్పుడు చొల్లేటి కృష్ణమాచార్యులు గారు రచించినటువంటి ఆచార్య నాగార్జున విశ్వబ్రహ్మ చారిత్రాత్మక నవల, దీన్ని ఆంజనేయులు గౌడ్ గారు ఆవిష్కరిస్తారు. ప్రారంభ సభకు హాజరైనటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు